హాయ్ అండి, అందరికీ నమస్కారం. బంగారం తాకట్టు పెట్టాలనుకున్న వారు ఈ పరిహారాలు పాటిస్తే బంగారాన్ని త్వరగా విడిపించుకుంటారు. స్త్రీలు బంగారాన్ని శుభకార్యాలకు అలంకరించుకుంటూ ఉంటారు. మరికొందరి బంగారం మాత్రం కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టులో ఉంచవలసి వస్తుంది. కొందరు తాకట్టు పెట్టిన కొన్ని రోజులకు తిరిగి విడిపించుకొని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ మరికొందరి బంగారం మాత్రం సంవత్సరాలు తరబడి తాకట్టులోనే ఉండిపోతుంటుంది. అంతేకాదు, ఒకసారి తాకట్టు పెట్టి రాగానే మళ్ళీ త్వరలోనే ఇంకొంత బంగారం తాకట్టు పెట్టవలసి వస్తుంటుంది. అసలు బంగారం తాకట్టు పెట్టడానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ బంగారం కానీ తాకట్టు పెడితే మళ్ళీ వెంటనే విడిపించుకోవచ్చు. ఇవేమీ పట్టించుకోకుండా తాకట్టు పెట్టేస్తే మాత్రం బంగారం విడిపించుకోలేము సరికదా, వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ నియమాలు అనుసరించి జాగ్రత్త పడండి. భరణి, మృగశిర, ముఖ, స్వాతి, అనురాధ, రేవతి ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం బంగారం తాకట్టు పెడితే మళ్ళీ వెంటనే విడిపించుకుని తీసుకువచ్చే శక్తి మనకు వస్తుంది. బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, తాకట్టు పెట్టే బ్యాంకులోకి కానీ షాపులోకి కానీ వెళ్ళినప్పుడు మెయిన్ డోర్లో ముందుగా ఎడమ కాలు పెట్టి లోపలికి అడుగు పెట్టాలి. తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని బయటకు వచ్చేటప్పుడు మాత్రం మెయిన్ డోర్ బయట కుడి కాలు పెట్టి రావడం వలన బంగారాన్ని త్వరగా విడిపించుకుంటారు. అలాగే బంగారం విడిపించుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా చేస్తే మళ్ళీ బంగారం తాకట్టు పెట్టవలసిన అవసరం పెద్దగా రాదు. తాకట్టు నుండి తెచ్చిన బంగారం కల్లు ఉప్పు నీటిలో వేసి ఆ నీటితో శుభ్రం చేసుకొని బీరువాలో పెట్టుకోవాలి. ఈ పరిహారంతో మళ్ళీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండా బంగారం మీ దగ్గరే ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవడానికి హస్తా నక్షత్రం ఉన్న రోజు ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ ఉంటే తాకట్టులో ఉన్న బంగారం త్వరగా పూర్తిగా విడిపించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఏళ్నాటి శని నడుస్తున్న వారు మాత్రం ఎప్పుడూ బంగారాన్ని తాకట్టు పెట్టకుండా ఉండడం మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.